ఒక షాకింగ్ పాయింట్ ఏంటంటే మన గాజాకి ఇజ్రాయెల్ కరెంటు సప్లై ఆపేసింది. ఈ వార్త ఏదో బ్రేకింగ్గా చూశారు, అందరూ పక్కన పెట్టేశారు. కానీ ప్రజలకు అర్థం కావాల్సిన పాయింట్, కనీసం మీడియా ఎక్స్ప్లెయిన్ చేయలేని పాయింట్. ఎందుకంటే గాజాని ఇజ్రాయెల్ ఆక్రమించింది అంటున్నారు, ఆ ఆక్రమణ నుంచి విముక్తి చేయమంటున్నారు కదా. మరి ఆ గాజా కరెంట్ సప్లై ఆపేయడం ఏంటి అంటే, ఇంతవరకు కరెంట్ లేదా? పాలస్తీనాకు సపరేట్ పవర్ లేదా? ఇక్కడే తెలుసుకోవాల్సిన విషయం. పాలస్తీనా అనేది ఒక దేశం అనే కంటే కూడా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు అక్కడ బ్రతుకుతున్న మన బెంగాల్ లాగానో, కేరళ లాగానో, లేకపోతే షాహీన్ బాగ్ లాగానో అట్లాంటి గ్యాంగ్ అనమాట ఇదంతా. వీళ్ళందరినీ పుట్టినప్పటి నుంచి ఉగ్రవాదులుగా తయారు చేసేసారు. ఎందుకు? అక్కడ ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తుందని. మళ్ళీ ఈ ఎదవలు బతికేదే ఇజ్రాయెల్ వాళ్ళ పని మీదన, ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చే పని మీదన, లేదా ఐక్యరాజ్యంతోడు పడేసే ముష్టి మీదన. అదే సందర్భంలో కరెంటు ఇవన్నీ కూడా సప్లై చేసేదే ఇజ్రాయెల్. వాటన్నిటి మీద బతుకుతూ అవన్నీ ఇచ్చినటువంటి ఇజ్రాయెలే నాశనం చేయాలంటారు. ఇది దరిద్రం అక్కడ.